బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో రోడ్లపైనే యువకులు కొట్టుకున్నారు. రోడ్డున పోయే సామాన్యులపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. గత రాత్రి చలపతి అనే వ్యక్తిపై దాడికి పాల్పడగా అక్కడే ఉన్న సిటీ కేబుల్ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన యువకులు సిటీ కేబుల్ ఉద్యోగులపై దాడి చేయడమే కాకుండా ఆఫీసులోకి ప్రవేశించి నానా రచ్చ చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడే చేరుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ను అరెస్ట్ చేసి పిహెచ్కి తరలించారు. గాయపడిన సిటీ కేబుల్ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో రోడ్లపైనే యువకులు కొట్టుకున్నారు. రోడ్డున పోయే సామాన్యులపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. గత రాత్రి చలపతి అనే వ్యక్తిపై దాడికి పాల్పడగా అక్కడే ఉన్న సిటీ కేబుల్ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన యువకులు సిటీ కేబుల్ ఉద్యోగులపై దాడి చేయడమే కాకుండా ఆఫీసులోకి ప్రవేశించి నానా రచ్చ చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. గాయపడిన సిటీ కేబుల్ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. నా పేరు విభాకర్ అండి. నేను ఎంసీబీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇందాక సుమారుగా 6:30 నుంచి 7 ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీస్లో ఉన్నాను. ఈలోపు మా కుర్రాళ్ళు ఏంటో అలజడి జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి ఏమైందంటే ఒక 3 కుర్రాళ్ళు మా వాళ్ళని స్టాఫ్ని కొట్టేస్తున్నారు. బీభత్సంగా కొట్టేస్తా ఉంటే అందులో ఈ సాయి అనే అతను గబగబా పరిగెత్తుంటే పైకి వచ్చాడు. 2nd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. పైకి వచ్చేసరికి ఏంటి జరుగుతుందని చెప్పి నేను బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళు ఎంట పడుతున్నారు అనమాట కొట్టేయడానికి. అతను పంపించండి బయటికి అని చెప్పేసి ఎగబడుతుంటే ఇక నేను వాళ్ళని ఆపేసి ఏంటి గొడవ అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే ఈ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఇక్కడ అందరూ ట్రీట్మెంట్ చేయించడం కోసం మేము ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టేశారు. పాపం రక్తం వచ్చేలా కొట్టేశారు. ఇతనికి మొహం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈయనకైతే అసలు కనపడకుండా తగిలిన దెబ్బలు, ఇలా పిడిగుద్దులు, అసలు ఇది కూడా చొక్కా చింపేసి కింద పడేసి చిత్త కొట్టేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. అసలు వీళ్ళు వాళ్ళకి ముఖపరిచయం కూడా లేదండి. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళు అంతమంది వచ్చేసారు, గొడవ చేస్తారు అన్నమాట. సో ఇదంతా కూడా వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. అది ఏ మత్తు అనేది డాక్టర్లు చూసి తేల్చాలి. అది కరెక్ట్గా వచ్చా. ఆ ముగ్గురు అతను నా మీదకి తోసాడు. తోసేసి నన్ను మా ముగ్గురు కానీ నువ్వు కొడతానికి వచ్చావా అని ఆ ముగ్గురు ఏకమైపోయి నన్ను కొట్టేశాడు. కింద పడేసి కొట్టేశాడు. ఇదంతా ఈ లోపల ఆయన తప్పిస్తానికి ఆయన వచ్చాడు. ఇంకా మాట్లాడినాడు. ఏం తెలియదు. ఆడు మట్టికి ముందు పోరాడుకుంటున్నారు. ఆ టైంకి నేను వెళ్ళి అక్కడ పక్కకే నాకు తెలియదు. ఉన్నారు. నా మీదకి వచ్చింది ముగ్గురు. ముగ్గురులో ఒక అతన్ని తోశారు నా మీదకి.